మేసయ్యి పాటల ఛానల్కి విచ్చేసిన వారందరికీ వందనాలు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఒక సత్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. యేసు ప్రభు రెండవ రాక గురించి. ప్రకటనల గ్రంథంలో చెప్పబడిన ఈ విషయాలు మన జీవితం ఎలా ఉండాలో మనకు గుర్తు చేస్తాయి. ఆయన రాక ఒక హెచ్చరిక మాత్రమే కాదు, విశ్వాసులకి గొప్ప ఆశ కూడా. ఈ వీడియోలో 10 ముఖ్యమైన విషయాలను సులభంగా అర్థమయ్యేలా చూస్తాం. మన హృదయాన్ని సిద్ధం చేసుకుంటూ కలిసి గుర్తు చేసుకుందాం. 1వది, యేసు మేఘముల మీద తిరిగి వస్తారు. ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రభువారు రాక ఎవరికీ దాచబడదు. మేఘముల మీద మహిమతో యేసు ప్రభువారు ప్రత్యక్షమవుతారు. ప్రతి కన్ను యేసు ప్రభువారిని చూస్తుంది. ఆయనను తిరస్కరించిన వారు కూడా ఈ సత్యాన్ని అంగీకరించాల్సి వస్తుంది. ఇది ప్రతి మనిషికి జాగ్రత్తగా జీవించమనే పిలుపుగా నిలుస్తుంది. 2వది, ఆయన రాక మహిమతో, అధికారంతో ఉంటుంది. ప్రకటనల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. యేసు ప్రభువారు ఈసారి సేవకుడిగా కాదు, రాజాధిరాజుగా వస్తారు. యేసు ప్రభువారి తీర్పు న్యాయంగా ఉంటుంది. యేసు ప్రభువారి మాటలు నిజమైనవి. యేసు ప్రభువారి ముందు ఎవరూ తమను దాచుకోలేరు. ప్రతి ఒక్కరూ ఆయన అధికారాన్ని గుర్తించాల్సిందే. 3వది, విశ్వాసులకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ప్రకటనల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. యేసు ప్రభువారు తన ప్రజలకు వారి క్రియల ప్రకారం ప్రతిఫలమిస్తారు. యేసు ప్రభువారిని నమ్మి నడిచిన వారు ఆనందాన్ని పొందుతారు. చిన్న మంచి పనైనా యేసు ప్రభువారు మరిచిపోరు. ఇది మనం ధైర్యంగా విశ్వాసంలో నిలబడటానికి ప్రేరణ ఇస్తుంది. 4వది, ప్రతి ఒక్కరికి తీర్పు జరుగుతుంది. ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రతి మనిషి చేసిన పనులు దేవుని సన్నిధిలో తెరవబడతాయి. మంచి చెడు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఎవరూ తప్పించుకోలేరు. దేవుని న్యాయం సంపూర్ణంగా నిలుస్తుంది. ఇది మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఒక హెచ్చరికగా ఉంటుంది. 5వది, కొత్త ఆకాశం, కొత్త భూమి ఏర్పడుతుంది. ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. ప్రస్తుత ప్రపంచం గడిచిపోతుంది. దేవుడు ఒక కొత్త ఆకాశం, కొత్త భూమిని సిద్ధం చేస్తారు. అక్కడ బాధలు, కష్టాలు ఉండవు. అది శాంతి, ఆనందంతో నిండిన కొత్త జీవితం ప్రారంభమవుతుంది. 6వది, దేవుడు మనుష్యులతో నివసిస్తారు. ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ఆ సమయంలో దేవుడు మన మధ్యలో ఉంటారు. మనం ఆయన ప్రజలమవుతాం. ఆయనతో నేరుగా సంబంధముంటుంది. భయం లేకుండా, బాధ లేకుండా జీవించే ఒక ప్రత్యేకమైన సమయం అవుతుంది. 7వది, మరణం, దుఃఖం అంతమవుతుంది. ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆ తరువాత మరణం ఉండదు. కన్నీళ్లు తుడిచిపెట్టబడతాయి. దుఃఖం, నొప్పి అన్నీ ముగుస్తాయి. ఇది నిజమైన శాంతి జీవితం ఎలా ఉంటుందో చూపించే గొప్ప వాగ్దానం. 8వది, ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రకటనల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. యేసు ప్రభువారు ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. అందుకే మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మన జీవితం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నిర్లక్ష్యం చెయ్యకుండా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. 9వది, ఆయన త్వరలోనే వస్తానని చెప్పారు. ప్రకటనల గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. యేసు ప్రభువారు త్వరలోనే వస్తాను అని స్పష్టంగా చెప్పారు. ఇది మనకు ఒక గుర్తు. ఆలస్యమనిపించినా యేసు ప్రభువారు మాట తప్పరు. కాబట్టి మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. 10వది, ఆహ్వానం ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రకటనల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. యేసు ప్రభువారు ప్రతి ఒక్కరికి రావాలని పిలుస్తున్నారు. దాహంగా ఉన్నవారికి జీవజలాన్ని ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇది ప్రేమతో ఇచ్చిన ఆహ్వానం. ఎవరు వచ్చినా యేసు ప్రభువారు స్వీకరిస్తారు.